ఇండియా స్టార్ లాగా జగదీష్ గారు మనతో ఉన్నారు. సార్ ఎలా ఉన్నారు? మీరు చాలా రోజుల తర్వాత కనిపించారు. ఏం చేస్తున్నారు? ఏంటి మూవీస్? ప్రజెంట్ ఒక 2 సినిమాలు అవుతున్నాయి బ్రో. ఇప్పుడు తెరచాప అనే సినిమా 17th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? నాకైతే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం సర్ప్రైజ్ అవుతారు. సరే, ఈ సినిమాలో అండ్ థియేటర్కి వెళ్ళి చూసాక మీరే చెప్తారు, మీరు ఫీల్ అవుతారు. అంటే అల్లు అర్జున్ చేసిన తర్వాత చాలా సింపుల్గా మీరు బయట కనిపించారు. అసలు ఎలా? ఏముంటుంది అంటే సింపుల్ అని మనం ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు అంత పెద్ద స్టార్తో మనకు అవకాశం వచ్చింది కాబట్టి చేసాం. తర్వాత జరిగే లైఫ్లో నేను ఎలా ఉండాలో నేను డిసైడ్ చేసుకుంటాను. అట్లనే లేదు. నేను రైతు బిడ్డగా ఉండి అంటే నేను అసలు యాక్టర్ అవుదామని అనుకోలేదు. కాకపోతే యాక్సిడెంటల్గా కొన్ని ప్రాజెక్ట్స్ చేయడం వల్ల యాక్టర్ అయ్యా. తర్వాత పుష్పలో నాకు ఛాన్స్ వచ్చింది. సో నేను యాక్టర్ అవుదామని వచ్చాను. కేవలం రైతు బిడ్డ మాత్రమే ఈ ఇంత మంచి స్థాయికి రావాలనే రూల్ ఏం లేదు. రైతు బిడ్డే కాదు, ఎంత చిన్న కష్టాల్లో ఉన్న తండ్రి కొడుకు బిడ్డ అయినా కూడా ముందుకెళ్తారు, ఎందుకంటే వాళ్ళ టాలెంట్ని బట్టి. సో ఇది నేను సినిమా అంటే ఒక్కరు సొంతం కాదు కదండి, అందరి కళాకారుల సొంతం. అందరు బాగుండాలి, అందరు చేయాలి. చూసుకుంటే మా అమ్మకి హెల్ప్ చేస్తుంటాం షూటింగ్ లేనప్పుడు. నెక్స్ట్ సినిమా రాక వస్తుంది, అందులో మీరు చేయబోతున్నారా? ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? నేను చేయట్లేదు. నెక్స్ట్ ఇంకేం చేయబోతున్నాము? 2 సినిమాలు వస్తున్నాయి బ్రో, మెయిన్ లీడ్గా చేశాను. మీరు మళ్ళీ సింగర్గా కూడా మీరు కొత్తగా వస్తున్నారు. నేను సింగర్ అవ్వాలని ఏం లేదు. నాకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు పాడతారు. ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి బ్రో జీవితంలో. అంటే ఒక సింగర్ అయినా ఇంకా నెక్స్ట్ మూవీస్ డైరెక్షన్ కూడా ఏమైనా అవకాశం ఉందా? డైరెక్టర్గా వస్తుంది ఈ సంవత్సరం. ఎమోషనల్ అని ఏం లేదు బ్రో. అంటే మన లైఫ్ స్టోరీలో మనం మాత్రమే కథానాయకులం అంటారు. సో మన చుట్టుపక్కల వాళ్ళని లాగకూడదు, మా ఫ్యామిలీని కానీ వాళ్ళని కానీ. సింపుల్, రాళ్ళు పడతానే ఉంటాయి, దులుపుకుంటూ వెళ్ళిపోవడమే. ఎమోషనల్ ఏం లేదు, ఏదో చిన్నగా ఉంటుంది కదా, నిజాలు తెలుసుకొని రాస్తే బాగుంటుందని. మా ప్రేక్షకులకు ఏం చెప్తారు సినిమాకి? ప్లీజ్ ఏప్రిల్ 17th తెరచాప అనే సినిమా రిలీజ్ అవుతుంది. తెరచాపతో పాటు ఇంకొక 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తిమ్మరాజపల్లి టీవీ అండ్ పాపం ప్రతాప్ అని చెప్పి. సో ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి సినిమాల్ని, ఎంకరేజ్ చేయండి చిన్న సినిమాల్ని. థ్యాంక్ యూ సో మచ్.